ఏడాదిలోనే చంద్రబాబు పాలనపై ప్రజలు తిరుగుబాటు మొదలైందన్నారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఉప్పాల హారిక ఆమె భర్తను ఇబ్బంది పెట్టడం దుర్మార్గపు చర్య అని ఖండించారు. కూటమి సర్కార్ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. మోసాలు దుర్మార్గాలను ఇలాగే కొనసాగిస్తే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు లోగడ ఏదైతే అన్నాడో, ఎస్సీ కులంలో ఎవరైతే పుట్టాలనుకుంటారో అన్నాడో, బీసీలను ఎంత చులకనగా చూశాడో ఆ బుద్ధే వాళ్ళ బ్యాచ్ చెక్కి చంద్రబాబు నాయుడు గారు నేర్పి నూరిపోసి ఇవాళ దాడులు పాల్పడతారు. మీరు సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఇది ప్రజల మిమ్మల్ని ఎవరన్నా ఎదురు తిరిగి మీకు అధికారం ఉంది కనుక జైల్లో పారేస్తున్నారు కనుక ఎదురు తిరిగి మాట్లాడలేరు. కానీ ఆ మాట్లాడపోయినా మౌనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి పరుగులు తీసుకుని కొండలు గుట్టలు చేలు ఎయ్యి అడ్డంకి కాదు, ఎన్ని మార్కెట్లు పెట్టినా ఎక్కడ పెట్టినా వేలాది మందిగా తరలు రావడానికి కారణం మీరు చేసే పాపిస్ట్ పనులు. ఈ పాపిస్ట్ పనులు కొనసాగితే 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఉండదు, ఇంకా 4 ఏళ్ళు కూడా ఉండదు. మధ్యలో కూలిపోయే పరిస్థితి వస్తుంది. అవి తెచ్చుకోబాకండి.